ఎందుకు మదర్ బాయ్ని ఇంతగా నమ్మడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? లేదు సార్, నేను ఇక్కడ ఎవరైనా వస్తే నేను యూట్యూబ్ లో కూడా చెప్తాను, నాకు నమ్మకూడదు, హ్మ్. నాకు నమ్మకూడదు. హ్మ్. నువ్వు ఉన్నే బర్రెకి నమ్ము, ఫీడింగ్ కి నమ్ము, వాళ్ళ హ్మ్. కింద ఎంత వస్తుంది దానికి నమ్ము. హ్మ్. మదర్ భాయ్ నేను ఎంత కష్టం పడినా నువ్వు పోయి కష్టం పడకూడదు. హ్మ్. ఇక్కడ రూమ్ ఫెసిలిటీ ఉన్నది, ఫుడ్ ఫ్రీ ఉన్నది, చూసుకొని తీసుకోకూడదు, నచ్చితే హ్మ్. తీసుకోకూడదు. హ్మ్. ఈ ఫెసిలిటీ ఎవరు ఎక్కడ ఇస్తారు చెప్పండి? అవును. అంగడిలో వెళ్తే హ్మ్. 2 టైం పాలు ఆగిపోయి ఉంటాయి. హ్మ్. ఉం? అవును. నేను ఫీడ్ ఏమి ఇస్తున్నారు మీరు ఎప్పుడైనా చూస్తే జొన్న సుఖ కొట్టి ఉన్నది, ఆ దానా ఉన్నది, అంతే. దాని మీదనే ఇప్పుడు ప్రతి ఒక్క పాలు చూస్తున్నాడు. హ్మ్. ఇమీడియట్ గా బర్రె వచ్చి 1-2 days లో దానా ఇంక్రీజ్ చేయం. హ్మ్. 2 kgs 2.5 kgs మీదనే దాన్ని పాలు చూస్తున్నారు. హ్మ్. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ మీ దగ్గర వెళ్ళిపోయిన తర్వాత పాలు ఎక్కువ చేయాలి కాదు, అవును. ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలి. హ్మ్. మళ్ళీ దాంట్లో ఏమైనా తక్కువ చేసుకుంటే నష్టం వస్తుంది. నష్టం వస్తుంది. లాస్ట్ టైం కూడా